కేరళలోని ఓ చిన్నారి 10 నెలలకే 100 ఏళ్ల కీర్తి సంపాదించుకుంది. ఆ చిన్నారి కొద్ది రోజుల క్రితం వరకు కేవలం పాలు తాగుతూ అమ్మ తినిపించే గోరుముద్దలు తినేది. నాన్న లాలన్న, నానమ్మ తాతయ్యల ఆలన మాత్రమే తెలుసు. కానీ నేడు దేశం మొత్తానికి సెలబ్రిటీ అయింది ఆ పాప. ఆ 10 నెలల చిన్నారి తాను చనిపోతూ 100 ఏళ్లకు సరిపడా ప్రతిష్టలు సంపాదించింది. ఆ చిన్నారి అంత్యక్రియలకు కేంద్ర మంత్రి సురేష్ గోపి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా హాజరయ్యారు. కేరళ సీఎం పినరయ్ విజయ్ కూడా పాప తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారిని ప్రశంసించారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కేరళలో ఆ చిన్నారి అంత్యక్రియలకు వేలాదిగా తరలి వచ్చి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆ 10 నెలల పాపకు సెల్యూట్ చేసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ పాపకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? ఆ పాప గొప్పతనం ఏంటో చూద్దాం. ఫిబ్రవరి 5న అరుణ్ అబ్రహం, షెరిన్ అంజాన్ కారులో వెళుతున్నారు. కారును అబ్రహం డ్రైవ్ చేస్తున్నారు. 10 నెలల పాప అలిన్ షెరిన్ తల్లి ఒడిలో కూర్చుంది. కారు వెనక సీట్ లో అబ్రహం తల్లిదండ్రులు కూర్చున్నారు. కారులో పాటలు వినుకుంటూ మాట్లాడుకుంటూ నలుగురు హాయిగా వెళుతున్నారు. అప్పుడు సమయం రాత్రి 6 దాటుతోంది. చిన్నగా చీకటి పడుతోంది. కొట్టాయంలోని ఓ వేడుకకు హాజరైన ఫ్యామిలీ తిరిగి ఇంటికి వెళుతున్నారు. అయితే కాసేపు విశ్రాంతి తీసుకుందామని కారును ఓ చిన్న హోటల్ దగ్గర ఆపాడు అబ్రహం. నలుగురు కిందికి దిగారు. పాపను తండ్రి ఎత్తుకున్నాడు. నలుగురు టీ తాగారు. పాప కోసం ఓ చిన్న అరటి పండును కూడా కాస్త తినిపించింది తల్లి. ఆ తర్వాత మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత చీకటి పడిపోయింది. కారు ఎంసీ రోడ్ లో ప్రయాణిస్తోంది. అయితే ఒకేసారి మూల మలుపు మీద ఓ వాహనం అరుణ్ అబ్రహం ప్రయాణిస్తున్న కారు మీదకు దూసుకొచ్చింది. వేగంగా ఢీ కొట్టింది. ఆ తర్వాత ఆ వాహనం వేగంగా వెళ్లిపోయింది. కారు ముందు భాగంలో కూర్చున్న అబ్రహం కు గాయాలయ్యాయి. కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయింది. దారి వెంట ఉన్న ఓ వాహనం వీరిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు గాయపడిన వారిని బయటకు తీశారు. కానీ 10 నెలల చిన్నారి ఆ సమయంలో స్పృహలో లేదు. దీంతో తల్లి గట్టిగా ఏడవడం మొదలు పెట్టింది. పాపకు ఏమైందోనని రోధించడం మొదలు పెట్టింది. వృద్ధులైన చిన్నారి అలన్ తాత, నానమ్మలు ఏడవడం మొదలు పెట్టారు. ఇంతలో పోలీసులు వచ్చేశారు. అదే టైంకి అంబులెన్స్ కూడా చేరుకుంది. దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత అరుణ్ అబ్రహం, అతని భార్య షెరిన్ తల్లిదండ్రులు కూడా చిన్న గాయాలతో బయటపడ్డారు. కానీ చిన్నారి అలన్ పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెప్పారు. అంత గాయాల పాలైన పాపను చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. ప్రమాదంలో పాప తలకు తీవ్రంగా గాయమైంది. బలంగా తాకిందని డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రుల నుంచి ఒకటే మాట, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా పాపని బ్రతికించండి అని వేడుకున్నారు. కానీ పాప ఆరోగ్య పరిస్థితి డాక్టర్లకు తెలుసు. మా ప్రయత్నం మేం చేస్తామని చెప్పారు. అయితే ఆ మరుసటి రోజు చిన్నారి పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆ చిన్నారిని కొచ్చిలోని అమృత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఓ 6 గంటల సమయం చికిత్స చేశారు. ఆ తర్వాత 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు డాక్టర్లు. అంతే, ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తమ కలల ప్రపంచం చిన్న భిన్నమైందని రోధించారు. రోజంతా పాపతోనే ఆడుకునే నానమ్మ తాతలు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇంటికి అల్లరి తీసుకొచ్చిన బంగారు తల్లి ఇక లేదా అంటూ రోధించేశారు. అయితే అదే సమయంలో అంత బాధలో ఉన్నా కూడా అరుణ్ అబ్రహం, అతని భార్య షెరిన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు డాక్టర్లు కూడా వారిని ఏమీ అడగలేదు. ఎందుకంటే వారు కొండంత దుఃఖంలో ఉన్నారు. కానీ డాక్టర్ల మాట తీరు వారికి అర్థమైంది. వారిగా డాక్టర్ దగ్గరకు వెళ్లారు. మా పాప భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాము డాక్టర్. మా పాపని కూడా డాక్టర్ని చేయాలనుకున్నాం. కానీ మా పాపే లేదు. కానీ మా పాప వేరే వారికి ప్రాణం పోయాలి. వారిలో మా పాప బ్రతికుండాలి. తాము అవయవాలు దానం చేస్తామని చెప్పారు. ఒక్కసారిగా అక్కడున్న డాక్టర్లు అరుణ్ షెరిన్లను అభినందించారు. చాలా గొప్ప నిర్ణయం అని చెప్పారు. ఇక శ్వాస తీసివేస్తే ఊపిరి ఆగిపోతుందంటే మరొకసారి పాపను తనివి తీరా చూసుకున్నారు. అది చూసి డాక్టర్లు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఆ ప్రాంతమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక ఆ తర్వాత పాప అవయవాలను దానం చేస్తున్నట్లు డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేశారు. చివరిసారిగా పాపను ప్రాణంతో చూశారు. పాపని నలుగురు ముద్దు పెట్టుకున్నారు. కానీ ఆ చిన్నారి తాత మాత్రం, నేను ఎన్నాళ్ళు బ్రతికాను, నా ప్రాణం తీసుకొని ఆ దేవుడు నా బంగారు మనవరాలకు ప్రాణం పోయాల్సింది. 10 నెలలకే 100 ఏళ్లు నిండేలా చేశాడని రోధించాడు. పాపను ముద్దు పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన ఆసుపత్రిలో వారందరినీ కన్నీళ్లు పెట్టించింది. వెంటనే జీవన్ దాన్ సంస్థ సంప్రదింపులతో 5గురికి ప్రాణం పోయొచ్చని డాక్టర్లు చెప్పారు. అరుణ్ షెరిన్లు ఎంతో సంతోషించారు. తమ పాప చనిపోతుందన్న, తమ పాప అవయవాలతో 5గురు బ్రతుకుతున్నారన్న మాట తమ బిడ్డ దూరమైందన్న బాధను కాస్త తగ్గించింది. ఆ దేవుడు ఆ 5గురి కోసమే నా పాపను మాకు పుట్టించాడేమో అనుకున్నారు. 10 నెలల అలన్ నుంచి కాలేయం, 2 కిడ్నీలు, గుండె కవాటం, 2 కళ్ళను జాగ్రత్తగా సేకరించారు. వెంటనే ఎక్కడికక్కడకు వాటిని పంపించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సాయం తీసుకున్నారు. తిరువనంతపురంలో
సమయంలోని బాధితులకు ఇవ్వాలని డాక్టర్లు అధికారులు నిర్ణయించారు. కాలేయాన్ని తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 నెలల బాబుకు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు దేవుడికి కాదు ఈ చిన్నారికి దండం పెట్టుకున్నారు. పాప ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక 2 కిడ్నీలను తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని శాట్ హాస్పిటల్లోని మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆమెకు అందించారు. ఒక కిడ్నీని అమర్చేందుకు ఆపరేషన్ థియేటర్ ను సిద్ధం చేశారు. గుండెను శ్రీ చిత్ర హాస్పిటల్లో ఆపరేషన్ కోసం 6 నెలలుగా ఎదురు చూస్తున్న మరో చిన్నారికి అమర్చాలని నిర్ణయించారు. కన్నుగుడ్లను అమృత హాస్పిటల్ కు తరలించారు. పాప నుంచి సేకరించిన తర్వాత పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. పాప అవయవాలను కొచ్చి నుంచి తిరువనంతపురానికి తరలించారు. భారీ కాన్వాయ్ తో పాటు పెట్రోలింగ్ వెహికల్స్ దారిని క్లియర్ చేశాయి. 6 గంటల ప్రయాణాన్ని 3 గంటలకు కుదించారు. వేగంగా తిరువనంతపురం తరలించారు. కేరళ స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ ఆయా బాధితులకు అందేలా చొరవ చూపింది. ఈ విషయం మీడియాలో రావడంతో కేరళ ప్రభుత్వం చిన్నారికి సెల్యూట్ చేసింది. 10 ఏళ్లకే 5 జీవితాలను మార్చిందని చెప్పుకొచ్చింది. పాప తల్లిదండ్రులు అరుణ్ శరణ్లకు స్వయంగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మిషన్ ను గొప్పగా సక్సెస్ చేశారంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. సహకరించిన పోలీసులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది ప్రభుత్వం. మానవత్వం ఇంకా మనుషుల్లో ఉంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు 5 కుటుంబాలకు వెలుగు నింపారని అంటున్నారు. కానీ ఇది మా గొప్పతనం కాదు, మా పాప వాళ్ళే మమ్మల్ని అభినందిస్తున్నారు. మా 10 నెలల చిన్నారి మరో 5గురిలో నివసిస్తోంది. వాళ్ళందరూ కోలుకోవాలి, నిండు 100 ఏళ్లు బ్రతకాలి. మరో నెల తర్వాత వారందరినీ కలుస్తాము. మా పాపని వారిలో చూసుకుంటామంటూ చెప్పుకొచ్చారు. అయితే చిన్నారి అంత్యక్రియలకు కేంద్ర మంత్రి సినిమా నటుడు సురేష్ గోపి, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం విశేషం. వేల మంది చిన్నారిని చూసి నమస్కరించారు. ఎస్పీ, కలెక్టర్ సహా అందరూ హాజరై కడసారి కన్నీటితో గుడ్ బై చెప్పారు. అలన్ కు శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం.